బాలు మీనాల మధ్య గొడవ చాలా పెద్దదైపోతుంది. కారణం ఏంటి అంటే బాలు ప్రతిసారి మనోజ్ ముందు నువ్వు వదిలేయడం వల్లే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నాకొక గుదిబండలాగా తయారైంది అన్న ప్రతిసారి తను ఆ ఇంట్లో ఎవరికీ అక్కర్లేదా? అసలు నా అవసరమే లేదా? అన్నట్టుగా చాలా బాధపడుతుంటుంది. దానికి తోడు బాలు నువ్వంటే నాకిష్టం లేదు. నువ్వెవరో నేనెవరో అసలు నువ్వు నా భార్యవే కాదు అంటూ ఏవేవో మాటలు చెప్పేసరికి ఇంకా ఆ మాటలు వినలేక తను బయలుదేరిపోయి ఇక గడప దాటేస్తుంది. అయితే నిజానికి మీనా బాలు తన కుటుంబానికి చేసిన మంచిని తెలుసుకొని చాలా సందర్భాలలో తనకు సేవలు చేయాలని, తనని భర్తగా స్వీకరించాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. భారీగా తను చేయాల్సిన అన్ని పనులను చేస్తూనే ఉంటుంది. కానీ బాలు మాత్రం మీనాని అర్థం చేసుకోవడం, లేకపోతే మీనా లాంటి మంచి అమ్మాయికి నాలాంటి అబ్బాయి రాకూడదనుకుంటాడో ఏమో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం తన మాటలతో మీనాని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే ఇక ఇవన్నీ తలుచుకున్న మీనా ఇక ఉండడం అనవసరం అని చెప్పేసి రాత్రికి రాత్రే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోతున్న సమయంలో తన మామగారు సత్యం మాటలు గుర్తొస్తాయి. కానీ ఎవరి కోసం అక్కడ ఉండాలి? సత్యానికి కూడా బాలు తనని బాగా చూసుకుంటున్నాడనే తెలుసు కానీ ఇంతలాగా ఆక్షేపిస్తున్నాడని తెలియదు కదా. అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ అంటే పార్వతి మీనాని చూసి, అబ్బా భలే వచ్చావు, నేనిప్పుడే నీ గురించి తలుచుకుంటున్నా మీనా, అల్లుడు గారు కూడా వచ్చారా అని అడిగితే కోపంతో ఊగిపోతుంటుంది. అల్లుడు గారు రాకపోతే ఇంటికి నన్ను రానివ్వవా అమ్మా అంటూ కోపంగా వెళ్ళిపోతుందనమాట. అయితే అక్కడున్న పార్వతితో పాటుగా చెల్లెలు సుమతికి కూడా ఏం జరిగిందో అర్థం కాదు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం పార్వతి అలాగే మీనా మాట్లాడుకుంటూ అసలు ఏమైందమ్మా అంటే, ఆ ఇంట్లో కనీసం నాకు ఒక బియ్యపు గింజకి ఇచ్చేంత గౌరవం కూడా ఇవ్వటం లేదు. 24 గంటలు మా అత్తగారో లేకపోతే నా భర్తో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట్లాడుతున్నారు. నన్ను పెళ్లి పెట్టెల మీద వదిలేసి వెళ్ళిపోయిన ఆ మనోజ్ తిరిగి మళ్ళీ ఇంటికొచ్చాడు. అతని ముందు కూడా నా పరువు నా భర్త, నా అత్తగారు తీసేస్తున్నారు. అతను నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా భర్త బాలు నన్ను తగులుకున్నాడంట. ఒక గుదిబండలాగా తన జీవితాన్ని అవాస్పాలు చేసిన దానిలాగా నేను మిగిలిపోయానంట అంటూ మీనా తన బాధనంతా కూడా తన తల్లి ముందు బయట పెడుతుంది. అయితే ఆ సమయంలో తన తల్లి పార్వతి మాత్రం బాలు అలాంటి మనిషి కాదని, నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్తుంది. కానీ మీనా మాత్రం అస్సలు అవేమి వినకుండా నేను ఇక నుంచి అక్కడికి వెళ్ళనని భీష్మిచ్చి కూర్చుంటుంది. మరొక వైపు బాలు కొద్దిగా నిరాశగా ఉంటాడు. అంటే ఏంటి ఇలా వెళ్ళిపోయింది అన్నట్టుగా అనమాట. ఈలోపు సత్యం వచ్చి కోడలు ఏమైంది అని అడిగితే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని అంటాడు. ఎప్పుడొస్తుంది అంటే తెలీదంటాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావంటే గొడవైందని చెప్తాడు. అప్పుడు సత్యం ఏమంటాడంటే నువ్వు నా కోడల్ని కనుక తీసుకురాకపోతే మాత్రం నువ్వు కూడా ఇంట్లోకి రాకు అంటూ తెగేసి చెప్పేస్తాడు. దాంతో బాలు హుటాహుటిన వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాలు స్టైల్ మనకు తెలిసిందే కదా, జోకులతో మంచి చమత్కారంతో ఇక మీనాని కొంతవరకు ఐస్ చేస్తాడు. అయితే ఆ తర్వాత మీనా వాళ్ళ అమ్మ పార్వతి మాత్రం బాబు తన తండ్రిని కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చింది. మీరు అలాగే మీ అమ్మగారికి అలాగే మీ అన్నయ్యకి ఎవరికీ ఇష్టం లేకపోతే ఇక తన అక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఇక బాలు ఏమంటాడంటే ఇక నుంచి మీ అమ్మాయిని నేను పువ్వుల్లో కాదు పూల దండల్లో పెట్టి చూసుకుంటా, కావాలంటే కొన్ని పువ్వులు ఇవ్వండి, తీసుకుని తనని అక్కడ అందులో కూర్చోబెడతాను అంటూ ఒకటికి 4 జోకులేసి ఎలాగోలా మీనాను ఒప్పించి ఈ ఇంటికి తీసుకెళ్తాడు. అయితే ఇంటికి తీసుకెళ్ళినప్పటి నుంచి మీనని ఒక్క మాట అండు తనకి ఎంత గౌరవం ఇస్తాడో మాటలు చెప్పలేమన్నమాట. మరి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.